సిక్స్త్ క్లాస్ సైన్స్ ఫ్రెండ్స్, సెకండ్ లెసన్ అయస్కాంతంతో ఆటలు. ఇక్కడ చూద్దాం. ఇప్పటి వరకు మనకు తెలిసిన అయస్కాంత పదార్థాలతో నియోడైమియం బలమైన అయస్కాంతం. మనకు తెలిసిన అయస్కాంత పదార్థాల్లో నియోడైమియం అనేది బలమైన అయస్కాంతం. మీకు ఇది మీరు టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత మీకు ర్యాపిడ్ రీజన్ లాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మీరు క్లాస్ పెట్టుకొని ఏదైనా వర్క్ చేసుకుంటూ విన్నా కూడా యూజ్ అవుతుంది. అయస్కాంత కథ. సుమారు 2500 సంవత్సరాల క్రితం మ్యాగ్నస్ అనే గొర్రెల కాపరి రోజు తన గొర్రెలను మేపుతూ కొండలలో తిరుగుతుండేవాడు. అతని చేతికర్ర అడుగు భాగాన ఇనుప తొడుగు ఉండేది. ఒకరోజు అతని గొర్రెలు మేస్తూ ఉంటే అతడు ఒక చిన్న కుంట ఒడ్డు కూర్చొని ఆ కుంటలోని నీళ్లను అడుగున కనబడే గులకరాలను తన కర్రతో అటు ఇటు కదిలిస్తున్నాడు. అప్పుడు ఆ కర్ర అడుగు భాగాన గల ఇనుప తొడుగుకి ఏదో ఒకటి అంటుకున్నట్లుగా అనిపించింది. బయటకు తీసి చూశాడు. ఒక రాయి అంటుకుని ఉంది. ఆ రాయి సహజ అయస్కాంతం. అటువంటి రాళ్లను లోడ్ స్టోన్స్ అంటారు. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే, ఇక్కడ 2 బిట్స్ ఉన్నాయి ఈ పారాగ్రాఫ్లో. ఒకటి, సుమారు 2500 సంవత్సరాల క్రితం మ్యాగ్నస్ అనే గొర్రెల కాపరి అయస్కాంతాన్ని కనుగొన్నాడని. ఇంకా రెండవది, ఇక్కడ రాయి సహజ అయస్కాంతం. అటువంటి రాళ్లను లోడ్ స్టోన్స్ అని అంటారు. సహజ అయస్కాంతాల్లో అటువంటి రాళ్లను లోడ్ స్టోన్స్ అని అంటారు. ఇక్కడ అయస్కాంతాలలో ఉన్న వివిధ ఆకారాల్లో ఉన్న అయస్కాంతాలు. మన రోజువారీ జీవితంలో వినియోగించే అయస్కాంతాలు వివిధ ఆకారాల్లో ఉంటాయి. అటువంటి అయస్కాంతాలు కొన్నింటిని చూద్దాము. ఒకటేమో దండ అయస్కాంతం, రెండవది వలయాకారపు అయస్కాంతం, బిళ్ళ అయస్కాంతం, గుర్రపు నాడ ఆకారపు అయస్కాంతం. ఇంకోటి, సాధారణంగా ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియం మిశ్రమాలతో శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేస్తారు. ఇక్కడ శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేయడానికి యూజ్ చేసేది ఏంటంటే ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియం. ఈ 5 మిశ్రమాలతో శక్తివంతమైన అయస్కాంతాన్ని తయారు చేస్తారన్నమాట. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, అయస్కాంతం ఆకర్షించిన పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటారు. అయస్కాంతం ఆకర్షించని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అంటారు. ఇంకో పాయింట్, ఇక్కడ అయస్కాంతాలకు ఇనుము వంటి పదార్థాలను ఆకర్షించే లక్షణం ఉంది కదా. ఈ లక్షణాన్ని ఉపయోగించి మిశ్రమాల నుండి అయస్కాంత పదార్థాలు వేరు చేయడాన్ని అయస్కాంతాలు వాడుతారు. ఇక్కడ అయస్కాంతాలకు ఇనుము వంటి పదార్థాలను ఆకర్షించే లక్షణం ఉంటుంది కాబట్టి ఏం చేస్తారంటే, ఈ లక్షణాన్ని ఉపయోగించి మిశ్రమాల నుండి అయస్కాంత పదార్థాలు వేరు చేయడానికి, ఏదైనా ఒక మిశ్రమంలో అయస్కాంత పదార్థాలు ఉంటాయనుకో, అలాంటి వేరు చేయడానికి అయస్కాంతాలు వాడతారనమాట. నల్లని రంగులో గల కొంత పదార్థం ఇనుప రంజన్ను అయస్కాంతానికి అంటుకుని ఉండడం మీరు గమనించవచ్చు. ఆ ఇనుప రంజన్ను అయస్కాంతం నుంచి వేరు చేసి ఒక తెల్ల కాగితంలోకి తీసుకోండి. ఇది ప్రయోగం ఫ్రెండ్స్. ప్రయోగం గురించి చెప్తున్నారు. ఇక్కడ తీసుకున్నారు. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, చూద్దాం. పూర్వం శత్రువుల నౌకల నుంచి శీలను తొలగించి నౌకలను ముంచివేయడానికి లోడ్ స్టోన్ అయస్కాంతాలను ఉపయోగించేవారు. పూర్వము శత్రువుల నౌకల నుంచి శీలను తొలగించి నౌకలను ముంచివేయడానికి లోడ్ స్టోన్ అయస్కాంతాలను ఉపయోగించేవారు. సహజ అయస్కాంతం. అటువంటి రాళ్లను లోడ్ స్టోన్స్ అంటారు. ఇక్కడ ఈ ప్రయోగం గురించి ఫ్రెండ్స్, ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదు. అయస్కాంత కొన భాగాలు అయస్కాంతం మిగతా ప్రదేశాల కంటే ఎక్కువ ఇనుపరంజన్ను ఆకర్షిస్తాయి. కొన భాగాలు మిగతా భాగాల కంటే ఎక్కువ ఆకర్షిస్తాయి అన్నమాట. ధ్రువాలు అన్నమాట కొన భాగాలంటే. దీన్ని బట్టి ఆకర్షించే లక్షణం అయస్కాంతం అంతటా ఒకే విధంగా ఉండక దాని 2 కొనల్లో ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. దీన్ని బట్టి అయస్కాంతంకి మొత్తం ఆకర్షించే గుణం ఉండదు, ఒక కొనలలో మాత్రమే ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. ఈ 2 కొనలను అయస్కాంత ధ్రువాలు అంటారు. ఒక అయస్కాంతం మధ్యలో పురిలేని సన్నని దారం కట్టి భూమికి సమాంతరంగా ఉండే విధంగా ఒక స్టాండుకు వేలాడదీయండి. అయస్కాంతం నిశ్చల స్థితికి వచ్చే వరకు ఆగండి. ఏం గమనించారు? అయస్కాంతము నిశ్చల స్థితికి వచ్చే వరకు ఆగాలి. ఏం గమనిస్తాం అప్పుడు? అయస్కాంతం నిశ్చల స్థితిలోకి వచ్చాక అది ఉత్తర దిక్కును సూచిస్తున్నట్లు మీరు గమనించవచ్చు. అయస్కాంతం నిశ్చల స్థితికి వచ్చిన తర్వాత అది ఉత్తర దిక్కుని చూపిస్తుంది అనమాట. ఉత్తర దిక్కును సూచించే అయస్కాంత కొనను ఏదైనా రంగుతో గుర్తు పెట్టండి. ఒక ఉక్కు కడ్డీ చుట్టూ చుట్టిన తీగ చుట్టను ఉపయోగించి విద్యుదయస్కాంతాన్ని తయారు చేస్తారు.
ఒక ఉక్కు కడ్డీ చుట్టూ చుట్టిన తీగ చుట్టను ఉపయోగించి విద్యుదయస్కాంతాన్ని తయారు చేశారంట. ఇక్కడ మీకు పాయింట్స్ దొరుకుతాయి చూడండి, ఎగ్జామ్లో ఇచ్చేవి. స్వేచ్ఛగా వేలాడదీయబడ్డ దండాయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది. స్వేచ్ఛగా వేలాడదీయబడ్డ దండాయస్కాంతం అంట ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది అన్నమాట. మీరు రంగు గుర్తు పెట్టిన కొన ఎల్లప్పుడూ ఉత్తర దిక్కునే సూచిస్తుంది కదా. ఈ కొనలో అయస్కాంతపు ఉత్తర ధ్రువం ఉంటుంది. అయస్కాంతపు రెండవ కొనలో దాని దక్షిణ ధ్రువం ఉంటుంది. ఇది దక్షిణ దిక్కును సూచిస్తుంది. అయస్కాంతం ఎల్లప్పుడూ ఇలా ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది. ఈ ధర్మాన్ని అయస్కాంత దిశా ధర్మం అంటారు. ఈ ధర్మం ఆధారంగానే అయస్కాంత దిక్సూచిని తయారు చేశారు. అంటే ఏ ధర్మం ఆధారంగా అయస్కాంత దిక్సూచిని తయారు చేశారు అని క్వశ్చన్ వస్తుంది. అప్పుడు అయస్కాంత దిశా ధర్మం. అయస్కాంత దిక్సూచి వృత్తాకారంలో ఉండే పలుచని రేకు డబ్బా. దీని అడుగు భాగాన ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర దిక్కులు తెలియజేయబరిచే అక్షరాలు రాసి ఉంటాయి. అడుగు భాగం మధ్యలో గల సన్నని మొనపై స్వేచ్ఛగా గుండ్రంగా తిరిగేటట్లు పలుచని అయస్కాంత సూది అమర్చి ఉంటుంది. ఈ మొత్తం అమరిక మీద పలుచని పారదర్శకపు గాజుబిళ్ళతో డబ్బా మూసివేసి ఉంటుంది. ఏ ప్రదేశం దిక్కుని తెలుసుకోవాలో అక్కడ ఆ దిక్సూచి ఉంచితే అందులో అయస్కాంత సూచి ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తూ ఆగుతుంది. అప్పుడు దిక్సూచి గుండ్రంగా తిప్పుతూ దాని అడుగు భాగంలో రాసి ఉన్న NS అక్షరాలు అయస్కాంత సూచిక కొనల వద్దకు చేరేటట్లు చేయాలి. దిక్సూచిలో అయస్కాంత సూచిక ఉత్తర ధ్రువాన్ని తెలుసుకోవడానికి వీలుగా ఆ కొన ప్రత్యేకమైన రంగు వేసి ఉంటుంది. అప్పుడు ఆ ప్రదేశంలో ఉత్తర దక్షిణ దిక్కులు తెలుస్తాయి. ఆ తర్వాత వాటి మధ్య తూర్పు పడమరలు కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ రంగు వేసిన చూడు ఫ్రెండ్స్, ఇక్కడ పటం 5లో ఉత్తర దిక్కు. ఏ ప్రదేశంలోనైనా దిక్కులు తెలుసుకోవడానికి మనం ఈ దిక్సూచిని వాడతాము. ఎక్కువగా దీన్ని ఓడల్లోనూ విమానాల్లోనూ వాడతారు. అదేవిధంగా పర్వతారోహకులు, మిలిటరీ జవాన్లు కూడా కొత్త ప్రదేశాల్లో ప్రయాణించవలసిన మార్గపు దిక్కును తెలుసుకోవడానికి విరివిగా ఉపయోగిస్తారు. ఇలా వాడే టైంలో ఒక గమనిక ఏంటంటే అయస్కాంత దిక్సూచిని వేరొక అయస్కాంతానికి దగ్గరగా ఉంచకూడదు. ఉంచితే అది సరిగా చూపదనమాట, దగ్గర ఉంచకూడదు అనమాట. ఇంకోటి కింద పాయింట్, జంతువుల కడుపులో పేరుకుపోయిన ఇనుప తీగ ముక్కలు, మేకులు తొలగించడానికి అయస్కాంత పరికరాలను ఉపయోగిస్తారు. జంతువుల కడుపులో పేరుకుపోయిన ఇనుప తీగ ముక్కలు, మేకులు తొలగించడానికి అయస్కాంత పరికరాలను ఉపయోగిస్తారు. ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి, విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయని మీరు గమనించవచ్చు. అదే నిజం. స్వేచ్ఛగా వేలాడదీసి ఉన్న దండాయస్కాంతం అంట ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది. స్వేచ్ఛగా వేలాడదీసిపోయిన దండాయస్కాంతం ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది. ఇంకొకటి, ఇక్కడ భూమి ఒక అయస్కాంతంగా స్వేచ్ఛగా వేలాడదీసిన దండాయస్కాంతంపై ప్రభావం చూపటం వల్లనే అది ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది. భూమి ఒక అయస్కాంతంగా స్వేచ్ఛగా వేలాడదీసిన దండాయస్కాంతంపై ప్రభావం చూపుతుందన్నమాట. చూపడం వల్లనే అది ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిక్కులను చూపిస్తుంది. సాధారణంగా అయస్కాంతాలను ఇనుము లేదా ఉక్కుతో తయారు చేస్తారు. సాధారణ అయస్కాంతాలను ఇనుము లేదా ఉక్కుతో తయారు చేస్తారనమాట. ఇక్కడ శక్తివంతమైన అయస్కాంతాలనేమో ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియం మిశ్రమాలతో శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేస్తారు. సాధారణమైన అయస్కాంతాలనేమో ఇనుము లేదా ఉక్కుతో తయారు చేస్తారు. ఇక్కడ మీరు చెప్పట్లేదు, మొత్తం టెక్స్ట్ బుక్ అనుకుంటున్నారు. నేను ఎక్కడైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ ఎల్లో లైన్స్ టిక్ చేశాను ఫ్రెండ్స్, అందుకే అక్కడ మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ 3 పాయింట్లు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి, ఒక వస్తువు దండాయస్కాంతపు ఒక ధ్రువం ఆకర్షించి రెండో ధ్రువం వికర్షించినట్లయితే ఆ వస్తువు అయస్కాంతం అని చెప్పవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి, ఒక వస్తువు దండాయస్కాంతపు 2 ధ్రువాలు ఆకర్షించినట్లయితే ఆ వస్తువు అయస్కాంత పదార్థంతో తయారైందని చెప్పవచ్చు. థర్డ్ పాయింట్ వచ్చేసి, ఒక వస్తువు దండాయస్కాంతపు 2 ధ్రువాలు ఆకర్షణ వికర్షణలు చేయకపోతే ఆ వస్తువు అనాయస్కాంత పదార్థంతో తయారైందని చెప్పవచ్చు. ఈ 3 పాయింట్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్.
మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాం చూడండి. ఒక వస్తువు దండాయస్కాంతపు ఒక ధ్రువం ఆకర్షించి రెండో ధ్రువం వికర్షించినట్లయితే ఆ వస్తువు అయస్కాంతం అని చెప్పవచ్చు. ఒక వస్తువు దండాయస్కాంతపు రెండు ధ్రువాలు ఆకర్షించినట్లయితే ఆ వస్తువు అయస్కాంత పదార్థంతో తయారైందని చెప్పవచ్చు. ఒక వస్తువు దండాయస్కాంతపు రెండు ధ్రువాలు ఆకర్షణ వికర్షణలు చేయకపోతే ఆ వస్తువు అనాయస్కాంత పదార్థంతో తయారైందని చెప్పవచ్చు. 100 సంవత్సరాలకు పూర్వమే చైనా నావికులు అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి సముద్ర ప్రయాణం చేసేవారు. 100 సంవత్సరాలకు పూర్వం ఏ నావికులు అంటే చైనా నావికులు అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి సముద్ర ప్రయాణం చేసేవారు అన్నమాట. అయస్కాంతీకరించిన ఆ సూది ఉత్తర దిక్కులను సూచించే మీ కంపాస్ తయారైనట్టే. అయస్కాంతీకరించిన ఆ సూది ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తే మీ కంపాస్ తయారైనట్టే. ఓకే, ఇది ప్రయోగం ఫ్రెండ్స్. ఆ పిన్నీసు ఒక దండాయస్కాంతం తాలూకా ఏదైనా ఒక ధ్రువం వద్దకు తెస్తే అది ఆకర్షింపబడి అయస్కాంతానికి అంటుకోవడం గమనించవచ్చు. పిన్నీస్ అయస్కాంతానికి అంటుకొని ఉన్నప్పుడు అది కూడా అయస్కాంతంలో పనిచేసి గుండ్ర సూదిని ఆకర్షించి అట్లే అయస్కాంతానికి అంటుకుని ఉండడం వల్ల అయస్కాంత గుణం పిన్నీసులో ప్రేరేపించబడింది. భూమి యొక్క అయస్కాంత క్షేత్రం దండాయస్కాంతపు మధ్య భాగంలో ఉండే అయస్కాంత క్షేత్రం వలె ఉంటుంది. భూమి యొక్క అయస్కాంత క్షేత్రం అంట దండాయస్కాంతపు మధ్య భాగంలో ఉండే అయస్కాంత క్షేత్రం వలె ఉంటుందంట. ఒక అయస్కాంత పదార్థం ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా అయస్కాంత లక్షణాన్ని చూపడాన్ని అయస్కాంత ప్రేరణ అంటారు. ఇక్కడ సూది ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, దీనిది ఇక్కడ పాయింట్ వచ్చేసింది చూడు, ఇదే పాయింట్. ఒక అయస్కాంత పదార్థం ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా అయస్కాంత లక్షణాన్ని చూపడాన్ని ఏమంటారంటే అయస్కాంత ప్రేరణ అంటారంట. ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ వీటి నుంచే పాయింట్స్ వస్తాయి. మనం లెసన్ మొత్తం చదివిందంతా ఇందులో ఉంటుంది. ఇక్కడ నుంచే పాయింట్స్ ఎక్కువగా ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుంది. లోడ్ స్టోన్ ఒక సహజ అయస్కాంతం. అయస్కాంతాలను వివిధ ఆకారాలతో తయారు చేస్తారు. ఒకటి దండాయస్కాంతం, గుర్రపు నాడ అయస్కాంతం, వలయాకారపు అయస్కాంతం, బిళ్ళ అయస్కాంతం మొదలైనవి. అయస్కాంతం ఆకర్షించే పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటారు. అయస్కాంతం ఆకర్షించని పదార్థాలను అనాయస్కాంత పదార్థాలు అంటారు. అయస్కాంతానికి ఆకర్షించే గుణం కొనల వద్ద ఎక్కువగా ఉంటుంది. ఈ కొనలలో అయస్కాంతపు ధ్రువాలు ఉంటాయి. అయస్కాంతానికి ఆకర్షించే గుణం కొనల వద్ద ఉంటుంది ఫ్రెండ్స్. ఆ కొనల్ని అయస్కాంత ధ్రువాలు అంటారు. ప్రతి అయస్కాంతానికి 2 ధ్రువాలు ఉంటాయి. ఒకటి ఉత్తర ధ్రువం, 2 దక్షిణ ధ్రువం. స్వేచ్ఛగా వేలాడదీయబడిన దండాయస్కాంతం ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది. స్వేచ్ఛగా వేలాడదీయబడిన దండాయస్కాంతం ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది. అయస్కాంతపు సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. అయస్కాంతపు సజాతి ధ్రువాలేమో వికర్షించుకుంటాయంట, విజాతి ధ్రువాలేమో ఆకర్షించుకుంటాయంట. అంటే ఒకే జాతికి చెందిన ధ్రువాలు వికర్షించుకుంటాయి, అదోటి ఇదోటి ఉన్నప్పుడేమో ఆకర్షించుకుంటాయి. అయస్కాంతానికి దగ్గరగా ఉండడం వల్ల ఒక అయస్కాంత పదార్థం అయస్కాంత ధర్మాన్ని పొందినట్లయితే దాన్ని అయస్కాంత ప్రేరణ అంటారు. అయస్కాంతానికి దగ్గరగా ఉండడం వల్ల ఒక అయస్కాంత పదార్థం అయస్కాంత ధర్మాన్ని పొందినట్లయితే దాన్ని అయస్కాంత ప్రేరణ అంటారు. ఇంకొకటి ఇక్కడ కింద పాయింట్ ఉంది ఫ్రెండ్స్, ఇవి ఎగ్జామ్స్లో అడుగుతారు. భూ అయస్కాంత తీవ్రత శీతల అయస్కాంత తీవ్రత కన్నా 20 రెట్లు శక్తివంతమైనది. భూ అయస్కాంత తీవ్రత అంట శీతల అయస్కాంత తీవ్రత కన్నా 20 రెట్లు శక్తివంతమైనది. ఇక్కడ ఒక కొటేషన్ ఉంది ఫ్రెండ్స్. ప్రాణమున్న ప్రతి జీవరాశి మరణించడం కన్నా బ్రతికి ఉండడం మిన్న. అది మిడతైనా, ముంగీసైనా, మామిడి చెట్టైనా ఏదైనా సరే జీవించడం వాటి హక్కు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి, ఇది మన బాధ్యత అని చెప్పింది సలీం అలీ, పక్షి శాస్త్రవేత్త ఫ్రెండ్స్. సలీం అలీ. భూకేంద్రంలో ఉండే ధ్రువాలు ప్రవాహాల వలన భూమి ఒక పెద్ద అయస్కాంతంగా పనిచేస్తుందని భావిస్తుంటారు. భూమి దేని వలన అయస్కాంతంగా పనిచేస్తుందంటే భూకేంద్రంలో ఉండే ద్రవాల ప్రవాహాల వలన భూమి ఒక పెద్ద అయస్కాంతంగా పనిచేస్తుందని భావిస్తుంటారు. మన సెకండ్ లెసన్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో థర్డ్ లెసన్ చెప్పుకుందాము, వర్షం ఎక్కడి నుంచి వస్తుందని. మనకు సెకండ్ లెసన్ కంప్లీట్ అయ్యింది, అయస్కాంతంతో ఆటలు.